ఏమని కాదు, ఇవన్నీ ఆల్రెడీ రివోక్ అయిన వాటిని తీసి డిమాలిష్ చేసింది అనమాట. మీకు అది కూడా ఇప్పుడు మనకు చెరువులు ఒక్కటే చూసుకుంటామా, లేకపోతే చెరువులతో పాటు ఆ చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాల్తా చట్టం కూడా అమల్లో ఉంటుందా? ఒకవేళ అమల్లో ఉంటే అక్కడ అమీన్పూర్ చెరువు అని ఉంది, మన భారతదేశంలో మొదటిసారిగా జీవ వైవిధ్యానికి సంబంధించిన మొదటి చెరువుగా ఐడెంటిఫికేషన్ చేసినారు. అమీన్పూర్ చెరువు చాలా గొప్ప చెరువుగా మనకు హైదరాబాద్లో ఉంది. అక్కడ బిజినెస్ చేస్తున్నారు, వాటర్ బిజినెస్, అంటే రకరకాల అక్రమ కట్టడాలు ఉన్నాయి. ఈ వాటర్ బిజినెస్లు కావచ్చు, అమీన్పూర్ చెరువు పూర్వ వైభవం తీసుకురావడానికి అలాంటి ఏమైనా యాక్షన్స్ కూడా ఉంటాయి? తప్పకుండా ప్రయత్నం జరుగుతుంది సార్. సార్ సార్ ఏది మైక్ తీసుకో. దాంట్లో పర్మిషన్స్ లేని అన్నిటినీ కూల్చడం జరిగింది. ఇప్పుడు ఇందాక సార్ చెప్తున్నారు, ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చి బఫర్ జోన్లో ఉన్న వాటిల్లో ఉంటే కనుక, పర్మిషన్ ఇచ్చి ఆల్రెడీ దాంట్లో ఎగ్జిస్టింగ్ ఉంటే కనుక దాన్ని ఎలా చేస్తాం? అది రివోక్ చేయాలి, అది క్యాన్సిల్ చేయాలి. అంతేగాని పర్మిషన్ దాన్ని మేము ఎక్కడ కూల్చట్లేదు. ఇది చాలా స్పష్టంగా అందుకో మీకు చెబుతుంది. ఎక్కడైతే కనుక ఆల్రెడీ రివోక్ అయినటువంటి వాటి ఉన్నాయో, అంటే క్యాన్సిల్ అయినటువంటి వాటిని కూల్చడం జరిగింది. ఎక్కడ కూడా పర్మిషన్ ఆల్రెడీ లైవ్లో ఉండి పర్మిషన్ యాక్టివ్గా ఉంటే కనుక అది కూల్చడం అనేది హైడ్రా చేయదు. సార్ 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 ఏమంటారు? ఇక్కడ చేసింది ఇక్కడ అదే జరిగేది. నేనేది మీకు ఎగ్జాంపుల్ చెప్తుంది. అమీన్పూర్ కానీ ఒక డిండిగల్ కానీ అన్ని మీకు ఎగ్జాంపుల్ చెప్తుంది. అది చేసింది ఎవరు? అక్కడ ఒక అక్కడ ఉన్నటువంటి అధికారులు యాక్షన్ తీసుకున్నారు, సస్పెండ్ చేశారు, అరెస్ట్ చేశారు. ఏది గతంలో జరిగింది మీకు చెప్తుంది. నెక్స్ట్ అట్లానే ఏది అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బిల్డర్ ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. కేసులు పెట్టి చేశారు. రిజిస్ట్రేషన్ ఆపించడానికి ట్రై చేస్తే వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఏది రిజిస్ట్రేషన్ పెట్టాలని చెప్పి, బహుశా రిజిస్ట్రేషన్ కంటిన్యూ ఆగుంటే కనుక కొంతవరకు డెఫినెట్గా అది వాళ్ళకి పబ్లిక్ ఇండికేషన్ వచ్చేది అనమాట. బట్ అది వాళ్ళు కొంత ప్రాసెస్ని వాళ్ళు ఫేవరబుల్గా తీసుకొని వాళ్ళు రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు కూడా చేశారు. కాబట్టి సార్ సార్ ఎందుకు మీద చర్య హైడ్రా కాదు కదా, కన్సర్న్ డిపార్ట్మెంట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. I mean, 2 hours సార్ 1 minute సార్. రంగనాథ్ will meet you. రంగనాథ్ గారు సార్. Right, last 1 or 2 questions here please. Okay. ఏమైంది? ఇగో చూడండి, ఇదే కదా ఇప్పుడు చెప్తుంది మీకు. ఆల్రెడీ మీకు చెప్పారు కదా ఇప్పుడే. విత్ ఇన్ ఓఆర్ఆర్ 565 లేక్స్ ఉన్నాయి. ప్రిలిమినరీ నోటిఫికేషన్ 563కి ఇచ్చారు. ఫైనల్ నోటిఫికేషన్ 138కి ఇచ్చారు. అండ్ బ్యాలెన్స్ ఇంకా పెండింగ్ ఉన్నది 427 ఫర్ ఫైనల్ నోటిఫికేషన్. అవుట్ సైడ్ ఓఆర్ఆర్ అంటే అవుట్ సైడ్ ఓఆర్ఆర్ అయితే కనుక అది వేరున్నది. అది మాకు సంబంధించి విత్ ఇన్ ఓఆర్ఆర్ వరకు నేను చెప్తున్నాను. ఇన్ని నోటిఫికేషన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ డేటా అంతా కూడా ఉన్నది. ఓకే రైట్.